అనగనగా ఒక ఊరిలో అవ్వ ఆమె మనవడు నివసిస్తుండేవాళ్ళు. రోజు అవ్వ చెప్పే కథ వినకుండా మనవడు నిద్రపోయేవాడు కాదు. ఒకరోజు అలాగే నిద్ర పట్టక మనవడు అవ్వ దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు. అవ్వా, నాకు అసలు నిద్ర రావడం లేదు. ఏదైనా నీ జీవితంలో జరిగిన విషయాలు ఏమైనా ఉంటే చెప్పవ్వా, వింటాను. ఎందుకు చెప్పండ్రా, నీకు కాకపోతే ఎవరికి చెప్తాన్రా? ఇప్పుడు నేను చెప్పేది ఒక భార్యాభర్తల కథ, ఒక తండ్రి కొడుకుల కథ. ఈ కథల ద్వారా నువ్వు ఎవరు ఎలా ఉండాలనే నీతి కూడా తెలుసుకుంటావురా. చెప్తాను విను. అనగనగా గన్నవరం అనే చిన్న ఊరిలో పాపయ్య అనే వ్యాపారి తన పూర్వీకుల నుంచి వస్తున్న వడ్డీ వ్యాపారాన్ని కొనసాగిస్తూ వస్తున్నాడు. తన తాతలు తండ్రులులాగే అతను కూడా వ్యాపారంలో ఎదగాలనే కాంక్షతో అనేక పాపాలు చేసి చాలా ధనాన్ని కూడబెట్టాడు. అయితే ఒక్క దేవుడి పట్ల మాత్రం అతనికి అపారమైన భక్తి ఉంది. ఇక అతనికి కుమార్ అనే ఒక కొడుకు ఉన్నాడు. కుమారా, మనం ఆ దేవుణ్ణి ఎంత పూజిస్తే మనం అంత డబ్బు సంపాదించవచ్చు. ప్రతిసారి మనకు వచ్చే సంపాదనలో ఎంతో కొంత ఆ దేవుడి హుండీలో వేస్తే సరిపోతుంది. నేను ఇంతకాలం ఇలానే చేశాను. నువ్వు కూడా ఇక నుంచి నాలాగే చెయ్యి అని తన కొడుక్కి చెప్తూ తాను కూడా తనలాగే ఉండాలని అతనితోనే తిప్పుకునేవాడు. అలా ఒకరోజు వాళ్ళ వ్యాపారం ముగించుకొని ఒక గుడి ముందుకు వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటూ పాపయ్య ఇలా అనుకున్నాడు. దేవుడా, నా వ్యాపారం సవ్యంగా నడవాలి. ఎప్పటిలాగా నీకిచ్చిన మొక్కుబడి ఇదిగో నీ కోసం సమర్పిస్తున్నాను. నీ ఆశీస్సులు ఎల్లప్పుడూ నాపై ఉండాలి దేవా. నాకు ఈ వ్యాపారంలో మరింత ధనం కావాలి అని మొక్కుకుంటాడు. ఓ రోజు కుమార్ తన తండ్రిని ఇలా అడుగుతాడు. నానా, మీరు చేసే పూజలు, దేవుడి పట్ల మీరు చూపే భక్తి నాకు చాలా విచిత్రంగా ఉన్నాయి. మీ భక్తి వల్లే మనం ఈరోజు ఈ స్థాయికి వచ్చామని నాకు బలమైన నమ్మకం. మీరేమంటారు నాన్నగారు? బాబు, దేవుడు మనకు ఆశీస్సులు ఇస్తాడు. మనం చేసే పూజలు, మనం ఎంచుకునే భక్తి ఇవన్నీ మనకు రక్షగా ఉంటాయి. మనం ధనం మీద కంటే భక్తి మీదే భరోసా పెట్టాలి. అప్పుడే విజయం సాధిస్తాం. అలా కుమారుకు యుక్త వయసు రాగానే తన వ్యాపార రహస్యాలన్నీ తన కొడుక్కి చెప్పాలని పాపయ్య అనుకున్నాడు. కానీ ఆ అవకాశం లేకుండానే అనుకోకుండా ఉన్నట్టుండి తన తండ్రి మరణించాడు. తన తండ్రి మరణం కుమారుని తీవ్రంగా బాధించింది. కుమార్ తన తండ్రి పట్ల ప్రేమను బాధను చూపుతూ అతని చిత్రం ముందు నిలబడి, నాన్న, మీరు నాకు చెప్పాలనుకున్న వ్యాపార రహస్యాలన్నీ నేనే నేర్చుకుంటాను. దేవుడి ఆశీస్సులతో మీరు చూపించిన మార్గంలోనే నేను ఈ వ్యాపారాన్ని బాగా ఎదిగేలాగా చేస్తాను అని తండ్రి నడిపిన వ్యాపారాన్నే కొనసాగిస్తాడు కుమార్. అలా కొంతకాలానికి రమణి వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెడతాడు. మొదట కొన్ని రోజులు వ్యాపారం చక్కగా నడుస్తూ అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ కాలక్రమేణా వ్యాపారంలో కష్టాలు ఎదురవుతాయి, నష్టాలు పెరుగుతాయి. అలా విచారంగా ఉన్న తన భర్తతో ఇలా అంటుంది రమ. ఏమంటి, ఏమయ్యింది? మీరెందుకలా విచారంగా ఉన్నారు? మీరు నా ముందు మీ ఆందోళన దాచాలని ప్రయత్నిస్తున్నా మీ ముఖంలో నాకు స్పష్టంగా అర్థమవుతుంది. రమా, ఎప్పటిలా మనం సుఖంగా ఉన్నప్పటికీ ఈ మధ్య మనకి ఎందుకు అనుకోని సమస్యలు ఎదురవుతున్నాయి. మన వ్యాపారం క్రమంగా నష్టాల బాట పట్టింది. ఇంతకు ముందులా నేను నీతో సంతోషంగా ఉండలేకపోతున్నాను. అయ్యో, ఇప్పుడేమయ్యిందండి? జీవితంలో కష్టసుఖాలు చాలా సహజం. అవి వచ్చినప్పుడు మనం కృంగిపోవద్దు. ఇది కేవలం ఆ దేవుడు మనకు పెట్టే పరీక్ష లాంటిది. మనం ఆ దేవుణ్ణి పూర్తిగా నమ్మితే ఆయన ఏదో ఒక దారి తప్పక చూపిస్తాడు. అంతేకాకుండా మనపై మనకే విశ్వాసం ఉండాలి. ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి ధైర్యంగా ముందడుగు వేయండి. ఈ కష్టాలు తాత్కాలికమే. దేవుడి దయతో
వీటన్నిటినీ తట్టుకొని మనం ముందుకు సాగగలం. నిజంగా నీలాంటి భార్య నాకు దక్కడం నా అదృష్టం అని చెప్పాలి. నీ మాటలు వింటుంటే నాకు ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. నువ్వు చెప్పినట్లే చేద్దాం రమా. చాలా మంచిదండి. మన భక్తి మన శ్రద్ధ మనల్ని ఎప్పుడూ కాపాడుతాయి. దేవుడు మనల్ని రక్షించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనం విశ్వాసం కోల్పోకూడదు. కానీ రాను రాను అతని జీవితంలో ఇంకా ఎన్నో ఆపదలు ఎదురవుతాయి. నువ్వు చెప్పినట్లుగానే నేను చాలా ధైర్యంగా ఉన్నాను. కానీ ఇప్పుడు మనకు పెరుగుతున్నటువంటి కష్టాలు తట్టుకునే శక్తి ఇక నాకు లేదు. ఇప్పటికే మనకు ఉన్న వ్యాపారం అంతా నష్టపోయాం. ఇక ఇప్పుడు మనం ఉండటానికి ఇల్లు కూడా మిగలలేదు. వెంటనే మనం ఈ ఇల్లు ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళి తలదాచుకోవాలి. అయ్యో, బాధపడకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ జీవితం పట్ల మీ విశ్వాసాన్ని కోల్పోకండి. మళ్ళీ మనం కోల్పోయింది సాధించగలం. మీరు నమ్మకంగా ఉండండి, అంతే చాలు అని చెప్పి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి బయలుదేరి ఆ ఊరు దాటి వచ్చి ఆ రాత్రికి ఒక పాడుబడిన ఆలయంలో ఆశ్రయం పొందుతారు. ఆ ఆలయం చాలా పాతది. చుట్టూ చెట్లు, ఇల్లు పాడుబడిన స్థితిలో ఉన్నాయి. కూలిపోతున్న గోడలు, పగిలి ఉన్న విగ్రహాలు. అవి చూసి కుమార్ ఇలా అనుకున్నాడు, ఏంటి మనకి ఈ దుస్థితి? మా తాతల నాటి నుంచి ఎప్పుడు సిరి సంపదలతో తులుతూగిన నేను ఈ రోజు ఇలాంటి పరిస్థితి చూడాల్సి వస్తుందని ఎప్పుడూ ఊహించలేదు. ఆ దేవుడు ఎందుకో నన్ను పరీక్షిస్తున్నాడు. అలా పాడుబడిన గుడిలో వాళ్ళు నిద్రిస్తుండగా వేగంగా వస్తున్న గాలి వలన ఆ గుడిలో ఉన్న ధ్వజస్తంభం వేగంగా ఊగుతుంది. అది గమనించిన రమ ఆందోళనతో ఆదమర్చి నిద్రపోతున్న భర్తను లేపుతూ ఇలా అంది, ఏమండి, త్వరగా నిద్రలేవండి. ఈ ఈదురు గాలులకు ఆ ధ్వజస్తంభం చాలా వేగంగా ఊగుతుంది. మనం ఇక్కడే ఉంటే అది మన పైన పడవచ్చు. మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. త్వరగా నిద్రలేవండి, పక్కకు వెళ్ళిపోదాం అని నిద్రలేపుతుంది రమ. ఆ మాటలకి ఒక్కసారిగా నిద్రలేసిన కుమార్ ఆ ఈదులు గాలులకు ఊగుతున్న ధ్వజస్తంభాన్ని చూసి వెంటనే అక్కడి నుంచి రమతో పాటు పక్కకు వెళ్ళడం, అదే సమయంలో ధ్వజస్తంభం కూలిపోవడం ఒక్కసారిగా జరిగాయి. అమ్మయ్యా, ఎలాగైతేనేమి ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నాం. నిజంగా ఇది ఆ దేవుడిదయే. లేకపోతే మనమిద్దరం ఆ ధ్వజస్తంభం కింద పడి చనిపోయేవాళ్ళం. కుమార్ ఆమెను అనుమానంగా చూస్తూ తన మనసులో ఇలా అనుకున్నాడు, ఇన్నాళ్ళు నా సమస్యలకు కారణం నేనే అనుకున్నా. కానీ ఒక్కసారి ఆలోచించి చూస్తే మా నాన్నగారు ఉన్నంత వరకు నాకు ఎటువంటి సమస్యలు లేవు. కానీ ఎప్పుడైతే నా భార్య నా జీవితంలో అడుగుపెట్టిందో అప్పటి నుంచి నా వ్యాపారంలో నష్టాలు, నా జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. అలా అతనికి భక్తి కంటే తన భార్య తన జీవితంలో రావడం వల్లే ఆపదలు వస్తున్నాయని అతను అపార్థం చేసుకొని ఆమెని వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. ఏంటండి, ఏమయ్యింది? ఎందుకు మీరు నన్ను అలా అనుమానంగా చూస్తున్నారు అని అడగడంతో కుమార్ కోపంతో ఆమెతో కఠినంగా ఇలా అన్నాడు, రమా, నిన్ను పెళ్లాడినప్పటి నుంచి నాకు ఈ కష్టాలు మొదలయ్యాయి. ఇదంతా నీ వల్లనే జరుగుతుంది. ఆ దేవుడు కూడా నన్ను రక్షించడం లేదు. నీ వల్లనే నాకు ఈ ఆపదలు, ఈ కష్టాలు. ఈరోజు నీ వల్ల నా ప్రాణానికే ప్రమాదం వచ్చింది. నువ్వు నా జీవితంలో ఉండడంలోనే ఈ దారుణాలు జరుగుతున్నాయి అని అన్నాడు కుమార్. అయినా ఆమె శాంతంగా, మీరనుకున్నట్లు ఇది నా వల్ల కలిగిన ప్రమాదం కాదు. ఇది కేవలం ఆ దేవుడి పరీక్ష. మన విశ్వాసం, మన భక్తి ఇవి మనల్ని ఎప్పుడు కాపాడుతాయి. నేను మీ జీవితంలోకి రావడం కూడా ఆ దేవుడి నిర్ణయమే. ఇందులో నేను చేసింది ఏమీ లేదు. కొంచెం ఆలోచించండి. మీ మాటలతో నన్ను బాధ పెట్టద్దు. ఇంతకాలం నీ మాటలు విని ఎంతవరకు తెచ్చుకున్నాను. ఇక నీతో కలిసి ఉండాలంటేనే నాకు భయం వేస్తుంది. నువ్వు నా నుండి వెళ్ళిపోరమ్మా. నేను నా జీవితాన్ని ఎలాగైనా నెట్టకొస్తాను.
అప్పటిదాకైనా కనీసం నేను ప్రశాంతంగా బతుకుతానేమో. ఇక కుమారన్న మాటలకు రమ కన్నీరుతో బాధపడుతూ ఆ పాడుబడ్డ గుడి నుంచి నడుస్తూ ఉండగా ఆమెకు ఎదురుగా ఒక గురూజీ వచ్చి ఆమె వైపు చూసి కుమారుతో ఇలా అన్నాడు. నాయనా, దేవత లాంటి నీ భార్యను ఎందుకు తరిమేస్తున్నావు? ఈమె నిజానికి నీ అదృష్ట దేవత. నువ్వు చేయలేని తపస్సును ఈమె భక్తి, ఈమె విశ్వాసం ద్వారా ఆ ఫలాన్ని నువ్వు పొందుతున్నావు. అలాంటి ఈమెను నువ్వు అవమానించి పంపించడం ఎంతవరకు న్యాయమో ఆలోచించు. గురుగారు, అసలు నాకు ఈ దుస్థితి రావడానికి కారణం నా భార్య అని నేను అనుకుంటున్నాను. ఆమె నా జీవితంలో అడుగుపెట్టినప్పటి నుంచి నాకు అన్ని కష్టాలే. అవి రోజు రోజుకి పెరుగుతున్నాయే కానీ తరగడం లేదు. నా భక్తిలో అప్పటికి ఇప్పటికి ఎటువంటి మార్పు రాలేదు. మారిందల్లా ఆమె నా జీవితంలోకి రావడం మాత్రమే. మరి దీనికి కారణం నా భార్యగాక ఇంకెవరంటారు? పిచ్చివాడా, ఈమె నువ్వు అనుకున్నట్లు నీ పాలిట దరిద్ర దేవత కాదు. ఈమె నీ అదృష్ట దేవత. వడ్డీ వ్యాపారంలో నీ తండ్రి చేసిన పాపాల వల్ల నువ్వు ఈ కష్టాలు ఎదుర్కొంటున్నావు. అయితే ఈమె భక్తి వల్ల, ఈమె పవిత్రత వల్ల నేటితో ఆ దేవుడు నీ పాపాలను క్షమించి నీ జీవితాన్ని మార్చడానికి ప్రయత్నించాడు. ఈ రోజు ఈమె నీతో లేకుండా ఉంటే నువ్వు ఆ ధ్వజస్తంభం కింద పడి ఎప్పుడో చనిపోయేవాడివి. ఇక ఈ రోజుతో నీ కష్టాలు ముగిశాయి నాయనా. ఈమెతోనే నీ ఆపదలు తొలగిపోతాయి. నువ్వు అపార్థం చేసుకొని ఆమెను దూరం చేసుకోవద్దు. ఆమె పుణ్యఫలమే నిన్ను కాపాడింది. ఇప్పటికైనా నిజం తెలుసుకొని నీ జీవితాన్ని సరిదిద్దుకో బాబు అని గురూజీ అతని కష్టాల వెనక ఉన్న అసలు నిజాన్ని తెలియజేశాడు. దాంతో అసలు నిజం తెలుసుకున్న కుమార్ తన తప్పు గ్రహించి రమకు క్షమాపణ చెప్పుకున్నాడు. నేను నిన్ను అపార్థం చేసుకున్నాను. నువ్వు నాకు ఆ దేవుడిచ్చిన వరం. నిన్ను మాటలతో బాధ పెట్టినందుకు నన్ను క్షమించురమా. అదేమిటండి అలా అంటారు? మనపై నిజంగా ఆ దేవుడు దయ ఉండబట్టే ఈరోజు మనం ప్రాణాలతో ఇలా ఉన్నాము అని ఒకరికొకరు ఓదార్చుకున్నారు. ఇక వారు తిరిగి చూసేసరికి అప్పటి వరకు అక్కడ ఉన్న గురూజీ అదృశ్యమవుతాడు. దాంతో ఆ దేవుడే వారిని కలపడానికి అక్కడకు వచ్చినాడని వారు భావించి చాలా సంతోషిస్తారు. సరే పద, నువ్వు నాకు తోడుగా ఉంటే జీవితంలో నేను ఏదైనా సాధించవచ్చు అనే నమ్మకం నాకు ఈ రోజు కలిగింది రమా. నువ్వు చెప్పినట్లే చేద్దాం పద అని కుమార్ రమ తిరిగి తన ఊరికి వెళ్ళారు. కుమారు రమ ఇప్పుడు విజయవంతమైన ప్రశాంతమైన జీవితం గడుపుతున్నారు. వారి వ్యాపారం మళ్ళీ లాభదాయకంగా మారి వారిద్దరూ దాన ధర్మాలు చేస్తూ ప్రజలకు సహాయం చేస్తూ ఉన్నారు. చూసారా, ఆ దైవం అనుగ్రహంతో ఇప్పుడు మళ్ళీ మనం జీవితం సాఫీగా సాగుతుంది. ఇప్పుడు మనం పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించాం. ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్లే. ఇప్పుడు నమ్ముతారా నేను మీ పాలిట అదృష్టదేవతనని? ఎందుకు నమ్మను? నిన్ను నేను ఇక ఎప్పుడు బాధ పెట్టను రమా. అలా కొంతకాలానికి వారికి ఒక కొడుకు పుట్టాడు. అతను కొంచెం పెరిగి పెద్దవాడైన తర్వాత కుమార్ తన కొడుకుతో ఇలా అన్నాడు. బాబు, మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తాయి. కానీ నీ నమ్మకం, నీ భక్తి, నీ ధర్మం ఇవి మనకి ఎప్పటికీ రక్షగా నిలుస్తాయి. భక్తి, ధర్మం ఉంటే ఆ దేవుడు మనల్ని ఎప్పుడు కాపాడుతాడు. అందుకే నీవు వాటిని కాపాడు అని సలహా ఇస్తాడు. అలా వాళ్ళు తమ కొడుకు జీవితంలో ఎలా ఉండాలో సందేశం ఇచ్చారు. ఇక వారి కొడుకు మంచి భవిష్యత్తు కోసం కుమారు రమ మేము ఎప్పుడు మంచి పనులే చేస్తామని దేవుడిపై ప్రమాణం చేస్తారు. అనగనగా రాజయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా మంచివాడు, నమ్మకస్తుడు మరియు కష్టజీవి. ఒకసారి తన పొలంలో ఉన్న పుట్టలను గుట్టలను చదును చేసుకొని నివాసం ఏర్పరచుకోవాలని అనుకున్నాడు.
అందుకని పొలాన్ని బాగు చేయడం మొదలుపెట్టాడు. అతనికి సోము అనే కొడుకు కూడా ఉన్నాడు. అతను కూడా తన తండ్రికి పొలం పనుల్లో సహాయం చేస్తూ ఉండేవాడు. ఒకసారి తన పొలంలో చెదలతో నిండిన పుట్టను తొలగించాలని అనుకున్నాడు రాజయ్య. ఆ పుట్ట పొలం దున్నటానికి అడ్డంగా ఉండడంతో దానిని తొలగించసాగాడు. పుట్టను చాలా మటుకు తవ్వాడు. అలా తవ్వుతున్న సమయంలో ఒక పెద్ద నాగుపాము పుట్ట నుంచి బయటకు వచ్చింది. రాజయ్య ఆ పామును చూసిన వెంటనే దానికి తల వంచి నమస్కరించాడు. ఒక పళ్ళెం నిండా పాలు పెట్టి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు రాజయ్య పుట్ట ఉన్న చోటికి వెళ్ళి చూడగా తను పాలు పెట్టిన పళ్ళెంలో ఒక బంగారు నాణ్యం ఉండడం చూశాడు. పాముకు కృతజ్ఞత తెలుపుతూ బంగారు నాణ్యాన్ని తీసుకున్నాడు. ఆ రోజుటి నుంచి రాజయ్య ప్రతిరోజు పాముకి పాలు పెట్టి దానికి బదులుగా బంగారు నాణ్యాన్ని తీసుకువెళ్ళేవాడు. ఒకరోజు రాజయ్య ఊరి దగ్గరలో ఉన్న పట్టణానికి పొలం పనులకు కావాల్సిన సామానుల కోసం బయలుదేరుతూ తన కొడుకుతో పాము కోసం పాలు పెట్టమని చెప్పి వెళ్ళాడు. సోము తన తండ్రి చెప్పిన విధంగా పాముకు పాలు పెట్టి ఇంటికి వెళ్ళాడు. సోము మరుసటి రోజు వెళ్ళి చూడగా అక్కడ పళ్ళెంలో బంగారు నాణెం ఉండటం చూశాడు. సోము అక్కడ ప్రతిరోజు ఏమి జరుగుతుందో అర్థం చేసుకోకుండా దురాశతో పాము దగ్గర చాలా బంగారు నాణ్యాలు ఉన్నాయని, దానిని చంపితే మొత్తం బంగారాన్ని ఒకేసారి తీసుకోవచ్చని అనుకొని ఒక పెద్ద కర్రను తీసుకొని పామును కొట్టి చంపడానికి ప్రయత్నించాడు. పాము తనకు హాని తలపెట్టిన సోమును కాటువేయగా అతను అక్కడే మరణించాడు. పట్టణం నుంచి తిరిగి వచ్చిన రాజయ్య తన కొడుకు మరణ వార్త విని చాలా బాధపడ్డాడు. తన కొడుకును పోగొట్టుకున్నందుకు ఎంతగానో దుఃఖించాడు. అదే సమయంలో పాము పరిస్థితిని కూడా తలుచుకొని దాని దయనీయ స్థితికి బాధపడ్డాడు. ఏ పరిస్థితిలో పాము తన కొడుకును కాటు వేసిందో తెలుసుకొని పాముపై జాలిపడ్డాడు. పాము ఎక్కడ ఉందో అని పొలమంతా వెతికాడు. అతనికి పాము కనిపించిన వెంటనే మరుసటి రోజు అలాగే దానికి పళ్ళెంలో పాలు పెట్టి తన కొడుకు చేసిన తప్పిదానికి క్షమించమని వేడుకున్నాడు రాజయ్య. తనను ముందు ఎలా నమ్మిందో అలాగే నమ్మమని వేడుకున్నాడు. ఇక మీదటి నుంచి ఎప్పుడూ హాని జరగదని హామీ ఇచ్చాడు. రాజయ్య మాటలు విన్న పాము బుసకొడుతూ ఈ విధంగా బదులిచ్చింది. నన్ను క్షమించు మిత్రమా, నేను నీ కొడుకు చేసిన హానిని మర్చిపోలేను. అలాగే నీవు చనిపోయిన నీ కొడుకును మర్చిపోలేవు. కాబట్టి మన మధ్య గల స్నేహబంధాన్ని ఇక్కడితోనే ముగిస్తున్నాను. ఇకపై నీవు నా కోసం వెతకవద్దు. మనం విడిపోవటమే ఇద్దరికీ మంచిది అని చెప్పి అక్కడ నుంచి పాము వెళ్ళిపోయింది. ఈ కథలోని నీతి ఏమిటంటే, ఒకసారి నమ్మకాన్ని పోగొట్టుకున్నామంటే దానిని తిరిగి మళ్ళీ సంపాదించుకోలేము.